రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఇటీవలే అటు వైసీపీ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి షర్మిలతో చేతులు కలిపారా అంటే ఇప్పుడు అవుననే సమాధానం దొరుకుతోంది. 3 రోజుల క్రితం వరకు ఆయన షర్మిలతో లోటస్ పాండ్ లో భేటీ అని తెలుస్తోంది. సుమారుగా 3-4 గంటల పాటుగా షర్మిలతో మాట్లాడారు. ఆయన షర్మిలతో చేయి కలిపి ఆయన ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఆయనని చెల్లెలతో సయోధ్య కుదుర్చేందుకు ఆ పని అప్పగించారా? అసలు విజయసాయిరెడ్డి షర్మిల భేటీకి మధ్య చాలా ఉత్కంఠ రేపుతోంది. 3 రోజుల క్రితమే ఈ భేటీ జరిగింది, కానీ చాలా ఆలస్యంగా వెల్లోకి వచ్చింది. 2-3 గంటల పాటుగా ఇద్దరి మధ్య భేటీ జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్య సయోధ్య కుదుర్చడం కోసమేనా, లేదంటే అక్కడ వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి షర్మిలతో చేతులు కలిపి ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నారా? ఇలా అనేక అనుమానాలు తావిస్తున్నాయి. అయితే ఈ భేటీ పైన ఏపీ రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విజయసాయిరెడ్డి నిర్ణయం ఏంటి, విజయసాయిరెడ్డి షర్మిలతో ఎందుకు భేటీ కావాల్సి వచ్చింది? ఇది కామన్ గా జరిగేటువంటి భేటీ అయితే ఈ సమయంలో రాజీనామా చేసినటువంటి ఒక 2-3 రోజుల్లోనే ఈ భేటీ కొంత ప్రత్యేక సందర్శించుకుంది. సో షర్మిలకి రాజకీయ సలహాదారుడిగా కూడా ఆయన కొనసాగుతారనే ఒక చర్చ అయితే ప్రారంభమైంది. షర్మిలతో కొనసాగాలని విజయసాయిరెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాజకీయ సలహాదారుడిగా షర్మిల వెంట విజయసాయిరెడ్డి ఉండేందుకు నిర్ణయించుకున్నారంటే తిరిగి కాంగ్రెస్ పార్టీలో విజయసాయిరెడ్డి చేరబోతున్నారా అని అంటే ఇక్కడ మనకు ఆ వార్తలకైతే కొంత ఊతమిచ్చే విధంగానే ఉంది.